నంద్యాల జిల్లా నంద్యాలలో 27 మంది వాలంటీర్లు రాజీనామా. జగనన్నను గెలిపించుకుంటాం. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మాపై కక్ష సాధింపు చర్యలు సిగ్గుచెడన్న వాలంటీర్లు. నంద్యాల మండలం అయ్యనూరు గ్రామ వార్డు వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా. తమ రాజీనామా పత్రాలను నంద్యాల ఎంపీడీఓ ఆఫీస్ నందు ఎంపీడీఓకు సమర్పించిన వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీపై నిరసనతో వాలంటీర్ పదవికి రాజీనామా చేసి సీఎం జగన్ గెలుపు కోసం తమ వంతు కృషి చేసేందుకు మేమంతా సిద్ధమంటున్న నంద్యాల మండల గ్రామ వాలంటీర్లు విజయలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ నాయకులు పింఛన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ లేడీస్ ని మాయం చేస్తున్నారని మాట్లాడి మమ్మల్ని బడవ పట్టారు. కానీ వాలంటీర్లు ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా, మేమెందుకు అలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల కాలంలో ప్రతి నెల 1వ తేదీన ఉదయమే నిద్రలేచి అక్క చెల్లెమ్మలకు అవ్వాతాతలకు పింఛనిచ్చే వాళ్ళమని, అలాంటి మా మీద లేనిపోని నిందలు వేస్తూ ఇలా మాట్లాడడం దారుణమన్నారు. కరోనా కాలంలో ఎవరూ బయటికి రాని సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించామని, చిన్న జీతమైన సొంత ఊరిలో ఉద్యోగం చేస్తూ రాజకీయాలకు అతీతంగా మేము ఎంతో మందికి సేవ చేశామని, అయినా కూడా ప్రతిపక్ష నాయకులు మాపై కక్షపూరితంగా లేనిపోనివి మాట్లాడడం దారుణమన్నారు. మళ్లీ జగన్ను గెలిపించడం కోసం జగన్ చేసిన సేవలను ప్రజలకు తెలియజేస్తూ స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. మేము ఐలూరు గ్రామ సచివాలయంలో పనిచేసే వాలంటీర్లము. మేమంతా టీడీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు, మీరు లేడీస్ని మాయం చేస్తున్నారు, కనిపించకుండా చేస్తున్నారు అని టీడీపీ వాళ్ళందరూ మమ్మల్ని బాధ పెట్టడం మాకు చాలా బాధ కలిగించింది. వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా మేమేం బాధపడలేదు. కానీ ఈ పెన్షన్ పంచే దాంట్లో కూడా మా మీద ఇంత కక్షపూరితంగా ఉంటారని ఆ విషయంకి మేము చాలా బాధపడినాము. మేము కూడా వాలంటీర్లలో మేము కూడా లేడీస్ ఉన్నాము. మేము లేడీస్గా ఉండి ఇంకొక లేడీస్ని మేము ఎందుకు మాయం చేస్తామనేది మాకు చాలా బాధ కలిగించింది. తర్వాత పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా మేము పొద్దున్నే తెల్లవారుజామున చీకట్లోనే 5కు 6కు పనులకు పోతారని చెప్పి మేము నిద్రపోకుండా వాళ్ళ కోసం వెయిట్ చేసి పెన్షన్ లేటు కాకూడదని పంచిన రోజులు కూడా ఉన్నాయి. కరోనా టైంలో కూడా మేము అసలు బయటికి ఎవరే కానీ రాకపోతే మేమే అంగళ్ళకు పోయి వాళ్ళకు తెచ్చిసిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ జనాలకు పనిచేస్తున్నాను. మేము ప్రజలకు గత 5 ఏళ్ళుగా చాలా సేవలు చేశాము. ఇప్పుడు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు మా మీద కక్ష కట్టి మా మీద ఏవో కేసులు వేయాలని చూస్తున్నారు. జగన్ గారు మాకు ఎన్నో సేవలు అందించారు ప్రజలకి. ఆ సేవలు తెలియజేయాలని వెళ్తుంటే మేము మీద ఆ కేసులు వేస్తాము, ఈ కేసులు వేస్తాము, మమ్మల్ని కొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. అందుకే మేము ఈ రాజీనామా చేసి జగన్ గారి యొక్క పాలనను ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో ఇప్పుడు వచ్చేసి